ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. మంచిది ప్రియులారా, ఈనాటి ధ్యానము నిమిత్తమై కీర్తన పుస్తకములో నుండి కీర్తన పుస్తకము 69వ కీర్తన 69వ కీర్తన 9వ చరణం. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించియున్నది. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ చదవబడినటువంటి వాక్యమును మనం కొద్ది నిమిషాలు, కొద్ది సమయం మనము ఈ వాక్యమును జ్ఞాపకము చేసుకొనగలిగితే, భక్తుడు మాట్లాడుతూ ఏమంటున్నాడు అంటే, నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది అన్నాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు? భక్తుడు మాట్లాడుతూ, దేవా నీ ఇంటిని గూర్చి, నీ యొక్క నివాస స్థలమును గూర్చి నాకున్నటువంటి ఆసక్తి నన్నేం చేస్తుందంటే భక్షిస్తుంది. ఇక్కడ మీకు అర్థం కావడానికి కొన్ని మాటలు చెప్పాలి. ఆసక్తి అనేటువంటిది ఏమిటి? ఇంగ్లీషులో ఏమంటారంటే ఇంట్రెస్ట్. అంతేనా అమ్మాయి? నిజమా? ఇంట్రెస్ట్. లేకపోతే తెలుగులో చెప్పగలగాలంటే ఇష్టము, ఇష్టము అని చెప్పగలుగుతాం. ఆసక్తి అనే మాటను గూర్చి తెలుగులో ఏమంటారు చెప్పాలి. మీరు అందరు ఇటు చూడండి అమ్మా. జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. దేవుడు మనందరితో మాట్లాడునుగాక. చెప్పండి ఆమె. ప్రియులారా, తెలుగులో ఆ ఆసక్తి అనేటువంటి
పదమును ఏమని మాట్లాడతారంటే ఇష్టము. ఇష్టము లేకపోతే ఇంగ్లీష్లో దాన్ని ఏమంటారు? ఇంట్రెస్ట్. ఏమండి, నాకు ఇంగ్లీష్ రాకపోయినా చెబుతున్నా మీ కొరకు. హల్లెలూయా. గమనించండి, ఇప్పుడు భక్తుడు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, దేవా నీ ఇంటిని కూర్చిన ఇష్టము. భక్షించడం అంటే అర్థం ఏంటి? తినుచున్నది. భక్షించడం అంటే తినడమే కదా. భక్షించుట అంటే తినేస్తుంది. ఆ ఇష్టం ఉందే, నీ ఇంటిని కూర్చిన ఇష్టము నన్నేం చేస్తుందంటే తినేస్తుంది. నన్ను ఇదిగో ప్రభువా, నన్ను కుదురుగా కూర్చుండనివ్వటం లేదు, కుదురుగా పని చేసుకోనివ్వడం లేదు, కుదురుగా నిద్ర ఇదిగో పోనివ్వడం లేదు. ఆ ఇష్టము ఏం చేస్తుందంటే నన్ను తినేస్తుందయ్యా అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు గమనించండి ప్రియులారా, ఈ దేశవ్యాప్తముగా నానా రకములైన భాషలు మాట్లాడేవారు, లోకములో ప్రపంచములో చాలా రకములైన జాతుల వారు ఈ లోకములో జీవిస్తున్నారు కదా. ఈ జీవిస్తున్నటువంటి మనుషులందరి జీవితములో వారికంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయి, కొన్ని ఆసక్తికరమైన కార్యాలు ఉంటాయి. వారికంటూ కొంత ఆసక్తి చూపెటువంటి కార్యాలు. ఒక్కొక్క వ్యక్తి జీవితములో కలిగిన ఇష్టము, ఆ ఆసక్తి దేనికి నీకు కలుగుతుందంటే అది నా ఇష్టం అంటాడు ఎవడైనా. హల్లెలూయా. ఏమండి, ఎవడి ఇష్టాన్ని క్వశ్చన్ చేయడానికి మనకు అవకాశం లేదు. ప్రతి మనిషికి ఇదిగో ప్రియులారా ఏదో ఒక దాని మీద ఇష్టము అంటే ఆసక్తి ఉంటుంది. చాలా మందిని మనము చూస్తాం, అయ్యా నీకు వేటి మీద ఆసక్తి ఇష్టము కలిగి ఉన్నావంటే కొంతమంది అంటారు నాకు భోజనం అంటే మహా. చెప్పరే, కొంతమందికి ఆసక్తి దేని మీద చెప్పాలి? కొంతమంది ఆసక్తి దేని మీద? తిండి మీద ఉన్న ఆసక్తి ఏ పని మీద వారికి ఉండదు. దేని మీద వారి జీవితములో ఆసక్తి చూపరు. దేని మీద ఉంటది అంటే తిండి మీద ఉన్నంత ఆసక్తి చెప్పరే, దేని మీద ఉండదు. కొంతమందిని మనము చూస్తాం, ఇదిగో ప్రియులారా నిద్ర మీద ఉన్న ఆసక్తి ఇక దేని మీద ఉండదు. అవునా? నిద్ర మీద ఉన్న ఆసక్తి దేని మీద ఉండదు. ఇంకా మనము ముందుకు వెళితే కొంతమందికి ఇదిగో ప్రియులారా డబ్బు మీద ఉన్న ఆసక్తి, ధనధాన్యముల మీద ఉన్న ఆసక్తి మనము చూస్తా వెళితే చాలా మందికి చాలా రకములైన వాటి మీద ఆసక్తి. కొంతమందికి సంపాదన మీద, ఇల్లు
స్థలాలు ఇదిగో నిర్మించుకోవడం, కొనుక్కోవడం, ఉన్నటువంటి వాటి మీద ఉన్న ఆసక్తి ఇక దేని మీద ఉండదు. దేని మీద అన్న ఉంటుందా? ఉండదు ప్రియులారా. ఈరోజు నేనంటాను, నీవు కలిగి ఉన్న ఆసక్తి దేనిని బట్టి నీకు ఆసక్తి కలిగి ఉన్నావు? నీకున్న ఆసక్తి ఉంది, ఇష్టం ఉంది. ఆ ఇష్టము దేని మీద నీవు కలిగి ఉన్నావు? డబ్బు మీదనా, తిండి మీదనా, లేకపోతే ప్రియులారా ఇదిగో ఆస్తులు కూడబెట్టుకోవడములోనా, లేకపోతే బంగారమును ఇదిగో ప్రియులారా ధనధాన్యములను స్థిరపరచుకోవడంలోనా? దేని మీద నీకు ఆసక్తి? హల్లెలూయా. ఈరోజు చాలా మందికి చాలా రకములైన వాటి మీద ఆసక్తి. ఇంకొక మాట చెప్పనా, ప్రాణం మీద ఉన్న ఆసక్తి ఇంకా దేని మీద ఉండదు. దేవునికి స్తోత్రం. అవునా కాదా? ప్రాణం మీద ఉన్న ఆసక్తి చెప్పరే. అబ్బో నీకేదో లేనట్టు అన్నట్టుగా చూస్తున్నాను నా ఎంక. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఏమండి, ఇప్పుడు మనుష్యులందరి పరిస్థితులను మనము ఆలోచిస్తూ వచ్చాం. ప్రతి ఒక్క వ్యక్తికి లోకము మీద, లోకములో ఉన్న కార్యముల మీద, కార్యక్రమముల మీద, ఏదో ఒక దాని మీద మనుష్యుడు ఆసక్తి చూపుతున్నాడు కదా? అవునా కాదా? అయితే ఇప్పుడు మరి భక్తుడు మాటలాడిన మాటను మనం ఆలోచన చేస్తే ఏమంటాడు దావీదు? దేవా, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది. హల్లెలూయా. దేనిని గూర్చంట భక్తునికి ఆసక్తి? చెప్పండి, దేనిని గూర్చట? దేవుని ఇంటిని గూర్చి, దేవుని యొక్క నివాస స్థలమును గూర్చి తనకు ఆసక్తి కలిగి ఉండి ఇదిగో ఆసక్తి చేత ఏం చేయబడుతున్నాడంటే భక్షింపబడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. అంటే ఇదిగో ఇతనికి దేవుని మీదను, దేవుని కార్యాల మీదను, దేవుని ఇదిగో ప్రియులారా పనులన్నిటి మీదను ఉన్నటువంటి ఆసక్తి ఇక దేని మీద లేదు. అందుకనే దావీదు అంటున్నాడు, దేవా, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకరోజు మనం ఆలోచన చేస్తే, ఒకరోజు యేసు ప్రభుల వారు ఈ లోకంలో 33.5 సంవత్సరముల కాలం శరీరధారిగా జీవించినటువంటి దినాలలో ఆయన ప్రియులారా ఆ యెరూషలేము, ఆ పట్టణాలు, ఆ పరిసర ప్రాంతాలు సంచారము చేస్తూ ఉన్నప్పుడు ఒక దుర్ఘటన సందర్భము ఆయనకు కనిపించింది. ఏమిటి అంటే ప్రియులారా యేసు ప్రభుల వారు ఆ పట్టణములో ప్రయాణం చేస్తూ వెళుతూ ఉండగా దేవుని మందిరము ఒకటి కనబడింది. దేవుని మందిరము ఒకటి కనబడినప్పుడు ఈ దేవుని మందిరములో ఏం జరగాలి?
వాస్తవానికి ఏం జరగాలమ్మా? ప్రార్థన జరగాలి. దేవుని స్తుతి, ఏమండి, నామస్మరణ దేవుని మందిరములో జరగాలి. కానీ అక్కడేం జరుగుతుంది? యోహాను సువార్త 2వ అధ్యాయం. హల్లెలూయా. కొంచెం ముఖం కడుకొచ్చుకోబట్టి. యోహాను సువార్త 2వ అధ్యాయం 17వ చరణం చదవండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. 16 కూడా చదువమ్మా. 15 నుండి 13 నుండి చదువు. సమీపింపగా దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మవారును చూచి త్రాళ్లతో కొరడా చేసి దేవాలయములో నుండి త్రోలివేసి పడద్రోసి నా తండ్రి ఇల్లు. ఏ ఇల్లటది? నా తండ్రి ఇల్లు మీరు ఎలాగూ చేస్తున్నారంటే వ్యాపార స్థలముగా చేస్తున్నారు అని చెప్పి కొరడ చేతబట్టి ఒక్కొక్కళ్ళని ఉతికారేశాడు ప్రభు. అప్పుడు వెంటనే ప్రియులారా, ఇదిగో శిష్యులు అనుకుంటున్నటువంటి మాట ఏమిటంటే, అక్కడ ఏమంటున్నారు 17లో, ఇదిగో నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తూ ఉన్నదని జ్ఞాపకము చేసుకున్నారంటే దేవుని మందిరం, దేవుని ఇల్లుగా ఇదిగో నిలవబెట్టబడిన ఈ స్థలము పాడు చేస్తూ ఉంటే, పాడైపోతూ ఉంటే, వ్యాపార స్థలముగా మారుస్తూ ఉంటే, ఇదిగో ప్రభుల వారు చూసి ఏమంటున్నాడంటే, ఏమండి, ఇదిగో నా తండ్రి ఇల్లు మీరు వ్యాపార స్థలముగా మార్చుదురా అని చెప్పి వారందరినీ కొరడా చాతబట్టుకొని, ఏమండి, ఒక్కొక్కను దొరికిన వాళ్ళను దొరికినట్టు యేసు రక్తమే జయం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థం కాల? హల్లెలూయా. యేసు ప్రభు ఏం పట్టుకున్నాడు చెప్పరే? కొరడా పట్టుకున్నాడు కదా. ఎందుకు? ఆయన కొట్టుకోవాలి. ఎందుకు అంటే ఇతరులను, బైబిల్లో చాలా మాటలు ఉన్నాయి, ఆయన చాట ఆయన చేతిలో ఉంది. చాట ఎందుకు? చెరగడానికి. కొరడా ఎందుకు మరి ఆయన చేతిలో ఉంది? ఒకరోజు ఉంది, దేవునికి స్తోత్రం, కొరడా చేత పట్టుకొని దుమ్ము దులిపే సమయం ఒకటి ఉంది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు దేవుని ఇంటిని కూర్చిన ఆసక్తి ఈరోజు దైవ ప్రజలలో లేదు ప్రియులారా. దేవుని ఇదిగో ప్రియులారా, నివాస స్థలము మీద ఉండవలసిన ఆసక్తి ఈరోజు చాలా మందిలో లేదు. ఆసక్తి దేని మీద? ఫిలిప్పీలకు రాస్తూ అపోస్తుడైన పౌలు అంటాడు,
ఏమండి 2:21 ఇదిగో అనేకులకు వారి వారి సొంత పనుల మీద ఉన్న ఆసక్తి దేవుని పని మీద లేదు. ఉందా? దేవుని కార్యం అనేసరికి చెప్పరే. అందరూ తమ సొంత కార్యములనే చూసుకుంటారు కానీ చూడరంట. ఏ ఆసక్తి లేదు. దేవుని పని విషయములో కలిగి ఉండవలసిన ఆసక్తి నీ జీవితములో లేకుండా జీవిస్తున్నావు. ఆసక్తే చెప్పరే. ఆసక్తి ఉంటే మన సంఘం ఈ రకం ఏడ్చేది ఎందుకు? ఈ రకంగా ఏడవదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి? ఆసక్తి లేదు. తమ తమ సొంత పనులలో సొంత కార్యములలో ఇదిగో చూపెటువంటి ఇంట్రెస్ట్, ఆ చూపెటువంటి ఇష్టం, ఆ చూపే ఆసక్తి దేవుని పని విషయములో లేదు. కారణం ఏంటి? ఆసక్తి లేదు. వెళ్దాంలే ఆసక్తి ఉంటే చెప్పరే. ఆసక్తి ఉంటే ఏం చేస్తాం అమ్మా? ఆసక్తి ఉంటే పాటలు పాడతాం, చప్పట్లు కొడతాం, ప్రార్థన చేస్తాం అంటారు కదా కొంతమంది. దేవుని యొక్క వాక్యములు రోమాపత్రిక 12వ అధ్యాయం 11వ చరణములు అంటాడు, ఆసక్తి విషయములు మీరు మాంద్యులు కావద్దు అంటాడు. ఆసక్తి ఏ పనిలోనైనా చెప్పరే. ఆసక్తి కావాలి. ఆసక్తి లేకపోతే తినడానికి కూడా ఇష్టం ఉండదు, పని చేయడానికి ఇష్టం ఉండదు, నిద్ర పట్టడానికి కూడా ఇష్టం ఉండదు. ఆసక్తి కావాలి. నిద్రపోవాలి, పని చేయాలి, ప్రార్థన చేయాలి, తినాలి, ప్రార్థనకు వెళ్ళాలి, దైవ సన్నిధిని గడపాలి అన్నటువంటి ఆసక్తి కావాలి. అవునా కాదా? 5:30 అవుతుందని లేక అమ్మాయి గేదెలకు పాలు పిండాలరా? 3 అయ్యిందని లేక గేదెలకు గడ్డి వేయాలి, నీళ్లు పెట్టాలి, గొడ్డనెప్పాలి. వీటిలో ఉన్న ఆసక్తి దేవుని పనిలో ఎందుకు లేకపోతుంది? ఎందుకు లేకపోతుంది అంటే ఆసక్తి లేదు, ఇష్టం లేదు. ముందు ఇష్టం లేనప్పుడు, శ్రద్ధ లేనప్పుడు, ఆసక్తి లేనప్పుడు మనకేం కలగదు? దాని మీద భీతి కలగదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే దావీదు అంటాడు, ఇదిగో ప్రభువా, నీ ఇంటిని గూర్చి ఆసక్తి నన్ను భక్షిస్తుంది అని చెప్పి భక్తుడే మాట్లాడుతుంటాడు. 132వ కీర్తనలో వ్రాస్తూ అంటాడు, ఆయనకు కలిగిన ఆసక్తి ఎలాంటిది అంటే ప్రియులారా చూడండి, 132వ కీర్తన 2, 3, 4, 5 వచనాలలో మాట ఇచ్చి మ్రొక్కుబడి చేసెను. ఎట్లనగా యెహోవాకు నేనొక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా వాస స్థానమైన గుడారములో నేను ప్రవేశింపను.
ఎక్కను, నా కన్నులకు నిద్దుర రానియను, నా కన్ను రెప్పలకు కునికిపాటు రానియన నేను. హల్లెలూయా. ఎలాంటి ఆసక్తిది? దేవా, నీవు నాకు ఒక మంచి గృహమునిచ్చావు, రాజ్యభవనమునిచ్చావు. ఇదిగో, అయితే నేను ఇదిగో మంచిగా ఉండటానికి అన్ని ఇచ్చావు, కానీ నీకొక నివాస స్థలము ఏర్పరచు వరకు నా నివాస స్థలములోనికి నేను వెళ్ళను. ఎవరు అంటున్నారు ఈ మాట? ఏమండి? చూడండి, ఎవరు అంటున్నారు? నాకు మంచి నివాసం ఉంది, నిద్రించటానికి మంచి ఇదిగో మంచములున్నాయి. ఇదిగో, వీటన్నిటినీ నీకొక నివాసము నేను ఏర్పాటు చేసే వరకు నా నివాస స్థలములోనికి నేను వెళ్ళను, నా మంచము మీదకి నేను ఎక్కను, నా కనులకు కునికిపాటు రానియను అంటాడు. హల్లెలూయా. ఏంటి ఆసక్తి? చూశారు? మీకు అర్థమైంది ఆసక్తి అంటే ఏంటది? దేవునికి ఒక నివాసము ఏర్పాటు చేయాలి. దేవుడు నివాసము చేయుట కొరకు ఒక మంచి స్థలమును ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేసే వరకు కూడా నేను నా ఇంటిలోనికి వెళ్ళను, నా మంచము మీద నేను పరుండను, నా కనులకు నిద్ర అయినను, నా రెప్పలకు కునికిపాటు అయినను నేను రానియను. మనకి ఎలాంటి ఆసక్తి ఎప్పుడన్నా వచ్చింది ఏంటి? ఎబ్బే, ఊరికండి అట్లాంటి కామెడీ మాటలు ఎప్పుడు మాట్లాడబాకండి పాస్టర్ గారు అంటారు. ఏం లేదు. హల్లెలూయా. ఈరోజు చాలామంది, నేను అంటాను, మీరు అర్థం చేసుకోనండి, వాళ్ళన్నీ సిద్ధపరిస్తే, అన్ని ఏర్పాటులో ఉంటే, అన్ని మన కొరకు సిద్ధపరచి ఏర్పాటు చేస్తే వచ్చే దైవ భక్తులు తప్ప ఆసక్తి కలిగి దేవునిని వెంబడించే భక్తులు అసలు ఉన్నారా? చెప్పరే, లేరు. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ప్రియులారా గమనించాలా, మన జీవితములో మనము దేవునికి ఇవ్వవలసిన, దేవుని కొరకు చూపవలసిన ఆసక్తి మన జీవితములో ఏమైపోతుందంటే కనుమరుగైపోతుంది. దేవుని సన్నిధికి ప్రియులారా ఆసక్తి కలిగి, దేవుని కొరకు ఆసక్తి కలిగి వచ్చేటువంటి భక్తులు ఈనాడు చాలా మంది ఏమైపోయారు? ఏమండి? కనుమరుగైపోయారు. ఇంతకు ముందు పూర్వకాలపు ఇదిగో సేవ జీవితాలలో ఏమండి, సేవకులైన విశ్వాసులైన ఎలాగున ప్రియులారా ఆ సేవలో, ఆ పరిచర్యలో పాలు పంపులు పొందారంటే ఏమండి, కిలోమీటర్ల నడిచెల్లి కూడా చెప్పరే. నడిచెల్లి మా అమ్మగారు, మా నాన్నగారు, నేను చిన్నపిల్లవాడప్పుడు కూడా బాగా బలం గట్టాగా ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఎప్పుడు అట్టాకున్నాను, అప్పుడు అట్టాకున్నా అంటే ఎంతలో వెళ్ళే నడుంపల్లి వచ్చేవాళ్ళు రాత్రులైనా సరే నడుంపల్లి వచ్చి పరిచర్యలో పార్టిసిపేట్ చేసి మరలా ఐలవరం నడిచి వెళ్ళేవాళ్ళు. ఎంత శ్రమ, ఎంత ప్రయాస. ఈరోజు 1 కిలోమీటర్ను నడవటానికి కూడా మనకి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి, ఏదో ఒక సామెత ఉంది లోకంలో, ఏమిటంటే అన్నీ కోడల గురించి అంటారు. ఇదేదో సామెత నాకు ఎట్టది, అన్నీ అమర్చి పెడితే నీ సిరిపాదం పెడతావా కోడలా అన్నట్టుగా ఈరోజు దైవ ప్రజల యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఆసక్తి లేదు. ఏదో నామక వాస్తికి ఆ రోజు వెళ్ళాలి, దేవుని సన్నిధిలో గడపాలి, అందరు వెళ్తున్నారు కాబట్టి నేను కూడా వెళ్ళాలి అనే భక్తులు తప్ప అంత ఆసక్తి, ఇంట్రెస్ట్ కలిగిన భక్తులు లేరు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఇప్పుడు చెప్పండి హల్లెలూయా. మరి మీకెందుకు ప్రియులారా? ఇప్పుడు దేవుని పని మీద, దేవుని కార్యముల మీద, దేవుని సన్నిధి మీద,
దైవభక్తుడు అంటున్నటువంటి మాట, నాకు ఆసక్తి కలిగి ఉన్నాను. ఇదిగో నీ నివాసము యొక్క స్థలమును కూర్చి నేను ఆ స్థలమును చూచు వరకు, ఏర్పాటు చేయు వరకు నా నివాసములోనికి నేను వెళ్ళను, నా మంచం మీదకి ఎక్కను, నా కన్నులకు కొనికిపాటు రాని. మనకేదున్నా లేకపోయినా దేవునికి స్తోత్రం. మన మందిరంలో అన్ని సమృద్ధిగా ఉన్నాయా? మన మందిరంలో అన్ని సంపూర్ణముగా జరుగుతున్నాయా? నా దేవుని ఇంటిలో సమస్తము సవ్యముగా జరుగుతున్నాయా అనే ఆలోచన ఎవరికన్నా ఉందా? దాని గురించి ఆసక్తి ఉందా? ఏమండి? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అన్నీ సవ్యంగా ఉన్నాయా, జరుగుతున్నాయా, లేవా అనేటువంటి ఆలోచన కలిగి ఆసక్తి గలవారమై ఉండాలి. అందుకనే అక్కడ ఆ అపోస్తుడైన పౌలు రోమపత్రికలు అంటాడు, ఆసక్తి విషయములో మీరు మాంద్యులు కావద్దు. ఏమండి? తిండి మీద ఉన్న ఇంట్రెస్ట్, పని మీద ఉన్న ఇంట్రెస్ట్, ఇదిగో ప్రియులారా ఏమండి, కట్టుకుండే వస్త్రాల మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్, ఇదిగో మనము ధరించుకునే నగలు మీద ఉండేటువంటి ఇంట్రెస్ట్ నీకు నీ జీవితములో నీ ప్రాణము కాపాడి నిన్ను సజీవునిగా నిలిపి ఆయురారోగ్యములు సుఖ సౌఖ్యములు అనుగ్రహిస్తూ నడిపిస్తున్న దేవుని మీద నీకెందుకు లేకుండా పోతుంది ఆసక్తి? ఎందుకు లేకుండా పోతుంది? అందుకని మీరు ఒక మాటకు జ్ఞాపకం చేసుకోవాలి బిడ్డలారా. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ధనికుడు. దేవుడంటే లెక్కలేదు, దేవుడంటే జ్ఞాపకము లేదు, దేవుడంటే ఆసక్తి లేదు. అతనికి కలిగి ఉన్న ఆసక్తి దేని మీద? డబ్బు మీద, సంపాదన మీద, ఇదిగో కొట్లలో కూర్చుకోవటం మీద ఉన్న ఆసక్తి దేవుని విషయంలో లేదు. అంతా సంపాదించుకున్నాడు, కూడబెట్టుకొని కొట్లలు, కొత్త కొట్లు కట్టించుకున్నాడు. అంటున్నాడు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, అనేక సంవత్సరములకు సరిపడగలిగిన సమృద్ధి నీకు ఏర్పాటు చేశాను అన్నాడు. దేవుడు అన్నాడు, రే పిచ్చోడా, ఈ రాత్రిని ప్రాణము అడుగుచున్న, సంపాదించిందంత ఏం చేస్తా? పెట్లో పెట్టుకొని వస్త పువ్వు అంటాడా? హల్లెలూయా. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకని మనకి దేని మీద ఆసక్తి కావాలంటే దేవుని కాళ్ళ మీద. మొట్టమొదటిగా దేవుని సన్నిధి మీద ఉంచవలసిన ఆసక్తి మన జీవితంలో కలిగి ఉండాలి. ఏమండి? దేవుని సన్నిధి మీద అంటే దేవుని మందిరం మీద ఉండవలసిన ఆసక్తి. దేవుని మందిరమే దేవుని ఇల్లు, దేవుని ఆలయం. మరొక్క మాట చెప్తున్నా, నీ హృదయమే దేవుని ఆలయం, దేవుని ఇల్లు. ఈ రెండిటి కొరకు నువ్వేం చేయాలి? అహర్నిశలు ప్రయాసపడాలి. ఆదివారం వచ్చిందా, మంగళవారం వచ్చిందా, శనివారం వచ్చింది, ఏం చేయాలి? తీరిక మీద తారీఖు మీద తీరికేసుకొని, ఏమండి, తీరిక మీద తారీఖేసుకొని. ఇప్పుడు ఒక్క మాట చెప్తున్నా, మన ఇంట్లో ఎవరికన్నా బాగోలేదు అనుకుందాం, ఏం చేస్తాం? హాస్పిటల్కి తీసుకెళ్తాం కదా. మరి ఇంటికాడ పనులు ఎవరు చేస్తారు?
కొండలు ఎవరు గడుగుతారు? బట్టలు ఎవరు ఉతుకుతారు? ఏమండి? ఇవన్నీ చేసే వెళ్తారా అమ్మా? ఇటు చూడు, చేసే వెళ్ళిద్దంట. ఎక్కడే పెట్టేస్తాం. కారణం ఏంటంటే ఇంట్లో మనిషికి బాగోలేదు కదా. అదే ఏదైనా అర్జెంటుగా వెళ్ళవలసిన పనే ఉందనుకోండి, దాని విషయమైన ఇంట్లో ఉన్న పనులు అక్కడ పెట్టే బయలుదేరుతాం. వచ్చిన తర్వాత పనులు చేసుకుంటాం. అంటే వాటి మీద ఉండేటువంటి ఆసక్తి ఈరోజు చాలా మందిలో దేవుని సన్నిధి మీద లేకపోతుంది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుని ఇంటి మీద నీకు కలిగి ఉండవలసిన ఆసక్తి మన జీవితంలో తగ్గిపోకూడదు. రెండవదిగా త్వరగా నేను ఇంకో 2 మాటలు చెప్పి ముగిస్తాను. రెండవ రాజుల గ్రంథం 10వ అధ్యాయం 16వ వచనం. 10:16 త్వరగా. 2 రాజులు 10:16. యెహోవాను గూర్చి నాకు కలిగిన ఆసక్తిని చూచుటకై నాతో కూడా రమ్మనగా. ఏంటి అక్కడ ఏం చదివా? యెహూ రథము మీద వారతనిని కూర్చుండబెట్టిరి. హల్లెలూయా. ఏమండి? ఇతనికి యెహో నాదాబునకు యెహూ అన్నటువంటి ఏమండి మరి కలిగినటువంటి ఒక విషయం ఇక్కడ మనకు ప్రస్తావించబడుతుంది. 2 వ్యక్తుల మధ్య జరిగిన విషయం ఏమిటి? ఎవరెవరు అంటే, ఒకరు యెహోనాదాబు, ఏమండి, రెండవ వాడు యెహూ. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ, జరిగిన కార్యం. ఏమంటున్నాడు యెహోనాదాబు? అయ్యా, నా జీవితములో దేవుని విషయమై కలిగిన ఆసక్తి చూతువు గాని రమ్ము. ఎలా కనపడుతుంది దేవుని విషయముల ఆసక్తి? ఎలా కనపడుతుంది? అమ్మా విజయమ్మక్క
కనబడుతుంది దేవుని విషయమైన ఆసక్తి మన జీవితాలంటే మనం చేసే పనులలోనే కనబడుతుంది. మనము దేవుని విషయములో ఉండేటువంటి బాధ్యతల వలన కనబడుతుంది. దేవుని మీద ఆసక్తి చూద్దురా. నాకున్న అక్కడేమన్నాడు, ఇదిగో ప్రియులారా, యెహోవాను గూర్చి నాకు కలిగిన ఆసక్తి చూచుటకు నాతో కూడా రమ్మనగా యెహూ రథము మీద వారతనిని కూర్చుండబెట్టింది. హల్లెలూయా. ఏమంటే యెహోనాదాబును యెహూ రథము మీద కూర్చుండబెట్టి, రాయా నాతో కూడరా, నాకు యెహోవాను గూర్చిన కలిగిన ఆసక్తి చూద్దుగానరా. ఎట్టా తెలుస్తుంది? కొంతమంది తెల్లారు లేచిన కాడి నుంచి క్రిమినల్ ఆలోచనలు ఆలోచిస్తారు. అర్థం కాల? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అంతేకాదు ఇంకొక మాట, రోమపత్రిక 10:2లో కూడా అక్కడ ఒక మంచి మాట ఉంది, చదవండి. రోమియులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 2వ వచనం. వారు దేవుని యందు ఆసక్తి కలవారని, ఏంటండి, వారిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. హల్లెలూయా. వారి ఆసక్తి, కొంతమంది యుక్తముగా ఆలోచన చేస్తారు. అమ్మో, మనుషుల దృష్టికి మనం అన్ని ఆసక్తి కలిగి చేస్తున్నట్టుగా కనపడాలి అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అందుకని వారి జ్ఞానమును బట్టి కలిగిన ఆసక్తి కాదు అది. మరి దేన్ని బట్టి కలిగింది? దేన్ని బట్టి కలగాలి? జ్ఞానమును బట్టి కాదు. ఏమండి, ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను. ఆసక్తి, వారు అక్కడ అంటాడు, వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. జ్ఞానానుసారమైనది కాదు.
ఈ ఆసక్తి దేవుని విషయములో ఉండేటువంటి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఇప్పుడు మనకు ఉండవలసింది కూడా ఎలా ఉండాలి? ఆసక్తి జ్ఞానమును బట్టి కాదు, ఏమండి, ఆత్మీయతను బట్టి ఆసక్తి మనలో పుట్టాలి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఒకటి, దేవుని ఇంటిని గూర్చి మనకు ఆసక్తి ఉండాలి. రెండవదిగా దేవుని కొరకే మనము ఆసక్తి గలవారిగా ఉండాలి. మూడవదిగా ఈ మాట ఒక్కటి చెప్పి ముగిస్తాను. యాకోబు పత్రికలోనికి మనం వస్తే, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17లో అక్కడ ఏలియామన వంటి స్వభావము కలవాడే గాని వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు వర్షింపలేదు అంటాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఆసక్తితో మరొకటి ఏం చేయాలి? ఒకటి, మొట్టమొదటిగా ఆసక్తితో ఏం చేయాలి? దేవుని ఇంటి విషయమై మనకు ఆసక్తి కావాలి. ప్రార్థన ఉందనుకున్న వాళ్ళు, భక్తులైన వాళ్ళు ముందుగానే ఎరిగి దేవుని పరిచర్య, దేవుని మందిర సేవ, దేవుని అన్ని కార్యక్రమాలు చేయాలన్న ఆసక్తి రావాలి. దేవుని మందిరములో ఒకటి కొదువుకుంటే, ఒకటి లోటుకుంటే వాటి విషయమై మనకొక ఆసక్తి కలగాలి. రెండవదిగా మనం కలిగి ఉండవలసిన ఆసక్తి ఏంటంటే దేవుని కొరకే మనము ఆసక్తి కలిగి ఉండాలి. మూడవదిగా మన జీవితాల్లో కలిగి ఉండవలసినదేంటి? ప్రార్థన యందు ఆసక్తి. ప్రార్థనలో చాలా మందికి ఆసక్తి ఉన్నది. ఇంకా చాలా మాటలు ఉన్నాయి, చెప్పటానికి సమయం లేదు. కానీ కృపావరములలో నీవు కలిగి ఉండవలసిన ఆసక్తి, ప్రార్థన యందు ఆసక్తి మన జీవితాలలో కావాలి. ఆసక్తి లేకపోతే ప్రార్థన చేస్తామా? చెప్పరేమండి అమ్మా, చేయగలుగుతామా? ఆసక్తి లేకపోతే ఏది చేయలేము అని చెప్పి ప్రారంభము నుండి చెప్పుకొస్తున్నాం. అందుకనే ఆసక్తి కావాలి. ఆసక్తి లేకపోతే ఏ కార్యమును మనము చేయలేము. అవి శారీరకమైన కార్యాలైనా, మనుష్య జీవితములో జరిగించవలసిన కార్యాలైనా, ఆత్మ సంబంధమైన కార్యములైన మన జీవితములో ఏం కావాలి? ఆసక్తి అనేది కావాలి. అందుకనే ఇక్కడ ఏలియా ఏం చేశాడు? ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు తాను అనుకున్న కార్యము నెరవేర్చబడింది. హల్లెలూయా. అంతేకాదు, ఆఖరికి ఒక్క మాట చూడండి. హెబ్రీలకు రాస్తూ అపోస్తుడైన పౌలు, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 12వ చరణం చదవండి. 6:12. మీరు మందులు కాక విశ్వాసము చేతను, ఓర్పు చేతను, వాగ్దానములను స్వతంత్రించుకొను వారిని పోలి నడచుకొనున్నట్లుగా మీలో ప్రతివాడు మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనుపరచిన ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవలనని ఆపేక్షించుచున్నాను. హల్లెలూయా. మీరిది వరకు చూపిన ఆసక్తిని తుదమట్టుకు అంటే చెప్పరే,
మీరు మొట్టమొదట చూపిన ఆసక్తి చచ్చేంత వరకు చెప్పరే, చచ్చేదాకా చూపించాలి. ఎట్లా ఎట్లా చూపించాలి ఏమండి? ఇప్పుడు ఒక మాట చెప్తున్నా, మీ అందరికి అర్థం కావడం. ఇప్పుడు భార్య భర్తను యవన ప్రాయములో ప్రేమించినట్లుగానే వృద్ధాప్యము వరకు ప్రేమించాలి. అదే భర్త భార్య మీద కూడా అదే ప్రేమ, అంటే ఆసక్తి అలా ఉండాలి. ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకుందాం, దేవునికి స్తోత్రం. పిల్లలు కన్నప్పుడున్న ఆసక్తి, పెంచినప్పుడున్న ఆసక్తి పెళ్ళిళ్ళైన తర్వాత ఉంటాయా? 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 దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే మీరిది వరకు కనుపరచిన ఆసక్తి దేని విషయములంటే ఆత్మ సంబంధమైన కార్యములలో ఇది వరకు చూపిన ఆసక్తే, ఇది వరకు చూపిన ప్రేమే, ఇది వరకు చూపిన ఇంట్రెస్టే, ఇది వరకు చూపినటువంటి ఇదిగో ఆ యొక్క కార్యములని మీరు తుదమట్టుకు కలిగి ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. కొత్తకింత పాతకు రాత అన్నట్టుగా చేయొద్దు. అర్థం కాలే? కొత్తప్పుడేమో ఏమండి, కొత్తప్పుడేమో వింతగా ఉంటుంది, వింత భక్తి. అది పాతదయ్యేలే గాబే అన్నట్టుగా ఉండొద్దు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మనం ఎల్లప్పుడూ ఒక్కటిగా ఉన్నప్పుడే ఇదిగో దాని విషయమును గురించి మాట్లాడుతున్నాడు. మీరిది వరకు కనుపరచిన ఆసక్తి తుదమట్టుకు కనపరచండి. అలాగు చేస్తే ఇదిగో ప్రియులారా, ఈ 3 విధములైన ఆసక్తిని బట్టి ఆసక్తి గలవాడు ఏం చేయబడతాడంటే, ఈరోజు ఇక్కడ ఆసక్తి కలిగిన వాడే రేపక్కడ కనపడతాడు, ఆయనతో ఉంటాడు. యుగాయుగాలు ఆయన ప్రక్కనే సింహాసనము ఇదిగో చెంతనే ఉండగలిగే ఆధిక్యత దేవుడిస్తాడు. అందుకని ప్రభువారు కూడా అన్నాడు, నేనుండు స్థలములలో మీరు కూడా ఉండులాగున అంటాడు. కాబట్టి మనం కూడా ఆయన సన్నిధిని ఆసక్తి కలిగి దేవుని ఇంటిని గురించిన ఆసక్తి, దేవుని విషయమైన ఆసక్తి, ప్రార్థన సంబంధమైన కార్యములను గూర్చిన ఆసక్తి, కృపావరములను కలిగిన ఆసక్తి మన జీవితములో కలిగి ముందుకు నడిపించబడితే ఇదిగో ఈరోజు ఇక్కడ ఆసక్తి కలిగిన వాడు రేపు అక్కడ ప్రభుతో యుగాయుగాలు ఉండేటువంటి ఆధిక్యత పొందుతాడని ప్రభు ప్రేమను బట్టి మీకు తెలియపరుస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి వాక్యము దేవుడు తన వెనుకడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చెప్పండి ఆమేన్.